లోపలికి వెళ్ళి నానమ్మని చూసి పొట్టు పెడతాను. ఆగు గాయత్రి, నువ్వుండమ్మా. మనుషులు ఎంత చెడ్డవాళ్లైనా దేవుడు ఎంతో దయగలవాడు. మీరు దేవుడి పేరు చెప్పుకుని ఎవరు ఏమడిగినా కాదనకూడదు. లోపలికి వెళ్ళమని చెప్పు. నానమ్మ, ఏంటి నానమ్మ ఇది? నిన్ను కలుసుకోవాలని ఎంత ఆశగా వచ్చాను. ఒక్కసారి నాతో మాట్లాడు నానమ్మ. నువ్వు లేచి ఒక్కసారి నన్ను చూడు నానమ్మ. ప్లీజ్ నానమ్మ, నానమ్మ. ఎప్పట్లాగే నువ్వు సందడిగా ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా నీ సలహాలు సూచనలు మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి. నువ్వు ఇలా ఉంటే, మేము తప్పులు చేస్తూ ఉంటే హెచ్చరించే వాళ్ళు ఎవరున్నారు నానమ్మా? మమ్మల్ని దండించే వాళ్ళెవరున్నారు నానమ్మా? నానమ్మా, లే నానమ్మా, ప్లీజ్ నానమ్మా. వాసుదేవ్ గారు, మీ అమ్మగారిలో చలనం వచ్చింది. తనకి నేనిచ్చిన మెడిసిన్కో లేదా ఈ అమ్మాయి మాటలకో తెలియదు గాని తను కోమాలోకి వెళ్లకుండా బయటకు వచ్చింది. తను అవుట్ ఆఫ్ డేంజర్లోకి వచ్చారు. త్వరలోనే స్పృహలోకి వస్తారు. అప్పటి వరకు అందరూ బయట వెయిట్ చేయండి. సరే డాక్టర్. ఇప్పుడు ఈ ముసల్ది స్ప్రోలోకి వచ్చి నిజం చెప్పిందంటే ఎలా? ఏం చేయాలి భగవంతుడా? చూసావా మనోహర్, దేవుడు నా మొర ఆలకించాడు. నేను చేసిన ప్రతి పూజ ఫలించింది. నానమ్మకి బాగా ఎలా చేశాడు. నీ పట్టుదల దేవుడికి కూడా తెలుసు రాదా. నీ వైపు తప్పులేనప్పుడు దేవుణ్ణి కూడా నిలదీస్తావు. అందుకే నీకంతా మంచి జరుగుతుంది. బామ్మగారు, బామ్మగారు, నర్స్ వెంటనే వెళ్ళి సార్కి మేడంకి చెప్పు. ఓకే డాక్టర్. సార్, లోపల మేడం గారు కళ్ళు తెరిచారు. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు.
ముసల్దానికి స్పృహ వచ్చిందంటే ఎప్పుడు నిజం బయట పడిపోతుంది. వెళదాం పదండి. అక్క రా అక్క. అత్తయ్య అమ్మా, అత్తయ్య అమ్మా, ఎలా ఉందమ్మా? ఏంటమ్మా చూస్తున్నావు? నీ మనవరాల కోసమా? ఇదిగో అత్తయ్య గారు, గాయత్రి ఇక్కడే ఉంది, మీ మనవరాలు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమన్నా చెప్పాలా? అయిపోయింది, అంతా అయిపోయింది. నా కథ క్లైమాక్స్ కి చేరుకుంది. ఇప్పుడు బామ్మ నోరు తెరిచిందంటే నా పని అయిపోయినట్టే. చెప్పండి నాన్నమ్మ, నేనే మీ మనవరాలనని చెప్పండి. మీకు తెలిసిన నిజాన్ని అందరికీ చెప్పండి నాన్నమ్మ, ప్లీజ్ చెప్పండి. డాక్టర్, అమ్మ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. ఏమైంది డాక్టర్? తలకి దెబ్బ బలంగా తగలడం వల్ల నరాలు ఒత్తిడికి గురయ్యాయని చెప్పాను కదా సార్. దానివల్ల కొన్ని రోజులు తను మాట్లాడలేదు. రైట్ సైడ్ చేయి కూడా అంతలా పనిచేయదు, కానీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే త్వరలోనే మామూలు మనిషి అవుతారు. నువ్వు నా మనవరాలివని తెలియక నేను నిన్నెంతగానో బాధ పెట్టాను, ఎన్నో మాటలన్నాను. కానీ నువ్వే మా గాయత్రి అని తెలిసాక నీతో మాట్లాడలేకపోతున్నాను. నాకు తెలిసిన నిజాన్ని ఎవరికీ చెప్పలేకపోతున్నాను. నువ్వేం కంగారు పడకమ్మా, నీకు ఏమీ కాదమ్మా, ఏమీ కానివ్వను, అంతా సర్దుకుంటుందమ్మా. నీ మనసులో ఉన్న మాటల్ని నీకు బాగైన తర్వాత చెప్దుగానే. దానికోసం నువ్విప్పుడే స్ట్రైన్ అవ్వద్దమ్మా. సార్, మేడంని కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. తనని కష్టపెట్టే విషయాలు ఏవీ తనకి తెలియొద్దు. తన చుట్టూ ఎప్పుడూ తనకిష్టమైన వ్యక్తులు ఉండేలా చూసుకోండి. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమూ లేదు. ఇక మేం బయలుదేరతాం. టైంకి మందులు వాడుతూ చాలా జాగ్రత్తగా చూసుకోండి. త్వరలోనే మేడం మళ్ళీ మామూలు మనిషి అవుతారు. చాలా థ్యాంక్స్ డాక్టర్. మా అమ్మని మాకు మళ్ళీ తిరిగిచ్చారు. చాలా సంతోషం. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ కాల్ చేస్తాం. అలాగే సార్, వెళ్ళొస్తాం మేడం. మంచిది డాక్టర్. మంచిది డాక్టర్. అత్తయ్య గారు, డాక్టర్ గారు చెప్పారు కదా మీరు ప్రశాంతంగా ఉండాలని. మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి? అమ్మయ్యా, ఈ ముసల్దానికి మాట రావడం లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి రచ్చ చేసేది. అయినా ఈ రాధ కళ్ళ ముందుంటే మాట వచ్చినా వస్తుంది. ముందు ఈ రాధని ఇక్కడి నుంచి పంపించేయాలి. అమ్మా, నానమ్మ ఈ రాధను చూస్తే కోపం తెచ్చుకుని తిట్టాలనే ప్రయత్నం చేస్తుంది. అలా ఉంటే మళ్ళీ నానమ్మకి బీపీ పెరిగి ఏదైనా జరగొచ్చు కదా. అందుకే వెంటనే వెళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. నానమ్మకి స్పృహ వచ్చాక తను నోరు విప్పి మాట్లాడుంటే ఈ పాటికి ఎవరు బయటికి వెళ్లేవాళ్ళు తెలిసేది. అవును సార్,
యాక్చువల్గా మాకు బామ్మగారు కాల్ చేస్తేనే వచ్చాం. ఏంటి? అమ్మ కాల్ చేసిందా? ఎందుకు? మీతో ఏం చెప్పింది? బామ్మగారు కాల్ చేసి నిజమైన వారసురాలివి నువ్వే అని తెలిసింది, ఇంటికి రండి అని పిలిచారు సార్. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి, నువ్వు నా గాయత్రివని తెలిసిపోయిందమ్మా. అమ్మ గాయత్రి, నువ్వు త్వరగా రామ్మా. అమ్మ వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి. నువ్వు త్వరగా రా, అప్పుడు నేనే వాళ్ళతో అన్ని విషయాలు చెప్తాను. ఏంటి మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారా? నానమ్మ ఎలాగో మాట్లాడలేదు అని, తనకు నిజం తెలుసు అని డ్రామా చేస్తున్నారా? అంత అవసరం లేదు సత్య. నిజంగా నానమ్మ నోరు తెరిస్తే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేదానివి. నాన్న, నిజం నాన్న. నాన్నమ్మ నాకు కాల్ చేసి ఈ సత్య బ్రహ్మరాంబతో చేతులు కలిపిందన్నది నిజం. నువ్వు ఏంటి బిడ్డవని నాకు నిజం తెలిసిందని అప్పుడు నువ్వు ఇంటికి రా అమ్మా అని పిలిచింది. అందుకే మేము కూడా ఆనందంగా వచ్చాం. మేము వచ్చే లోపల మీ అందరికీ నిజం చెప్తుంది అనుకున్నాను, కానీ నానమ్మకి ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇలా మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఎలా? అనవసరంగా ఆరోగ్యం బాగాలేని నానమ్మని ఇందులోకి లాక్కండి. అమ్మా, నేను చెప్తుంది నిజమమ్మా. మీకు నేను ఇలా అర్థమయ్యేలా చెప్పాలి. గుర్తొచ్చింది, నానమ్మ తన ఫోన్ నుంచి నాకు కాల్ చేసింది కదా. ఫోన్ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఏం అవసరం లేదు, మాకన్ని విషయాలు తెలుసు కాబట్టి మీ కథలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళండి. మాధవి, అక్క, అత్తయ్య గారి ఫోన్లో రీసెంట్ కాల్తో ఏ నెంబర్ ఉందో చూడు. అలాగే అక్క. అత్తయ్య గారు ఈ రోజు అసలు ఎవరికి ఫోన్ చేయలేదు. అన్నీ నిన్నటి కాల్సే ఉన్నాయి. నేను నానమ్మ ఫోన్లో నీ నెంబర్ ఎప్పుడో డిలీట్ చేశాను. నాకు తెలుసు రాధా, నువ్విలాంటిదేదో చేస్తావని. చూసావమ్మా, తను మళ్ళీ మనల్ని మోసం చేయాలని చూస్తుంది. నానమ్మ ఫోన్లో నాకు డయల్ చేసిన నెంబర్ డిలీట్ అయ్యుండొచ్చు, కానీ నా ఫోన్లో నానమ్మ నెంబర్ రిసీవ్డ్లో ఉంటుంది కదా. మనోహర్, నా ఫోన్ బయట ఉంది, తీసుకున్నావా? ఇప్పుడే తీసుకొస్తాను.
నానమ్మ కాల్ చేయకుండా నెంబర్ ఎలా వస్తుంది? ఇప్పటి వరకు మీరు చేసిన డ్రామాలు, వేసిన వేషాలు చాలు. ఇక బయలుదేరండి. అది కాదమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. వచ్చిన పని అయిపోయింది కదా, ఇంక నువ్వు వెళ్ళు. మా అనవసరంగా వాదించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. అసలే అత్తయ్య గారి ఆరోగ్యం బాగోలేదు. అమ్మ చెప్తుంది కదా, వెళ్ళండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వెళ్తారా లేకపోతే బయటికి గంటించమంటారా? నువ్వు కంగారు పడకు. ముందు నువ్వు కోలుకుంటే అన్ని సర్దుకుంటాయి. నువ్వు నా కోసమైనా త్వరగా కోలుకోవాలి. రారదా, చూసావా మనోహర్, దేవుడు నాతో ఎలా ఆడుకుంటున్నాడో. నా పరిస్థితి ఎంతో విచిత్రంగా తయారైంది. ఒకప్పుడు నిజమైన గాయత్రిని వెతకాలి అంటూ నన్ను నేను వెతుకున్నాను. నేనే గాయత్రినని నిజం తెలిసే సమయానికి అమ్మ వాళ్ళకి శత్రువుగా బయటికి గెంటి వేయబడ్డాను. తర్వాత నిజం తెలుసుకున్న నానమ్మ ఆ నిజాన్ని అందరికీ చెప్పే సమయానికి తనకు కూడా ఇలా జరిగింది. తెలిసిన నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేని స్థితిలో ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో తప్పిపోయిన నేను నా వాళ్ళకి దగ్గరయ్యే సమయానికి ఏదో ఒక సమస్య వచ్చి నన్ను కష్టపెడుతూనే ఉంది. ఎందుకు స్వామి నా విషయంలో ఇంత కఠినంగా ఉన్నావు? నేను చేసిన తప్పేంటి? ఏ మంచి జరిగినా అది నీ వల్లనే అని నమ్మే నేను ఏం పాపం చేశానని నాకు ఇంత క్షోభనిస్తున్నావు? చిన్నప్పుడే అమ్మా నాన్నలకి నా అనే కుటుంబానికి దూరం చేశావు. బయటి ప్రపంచంలో ఎన్నో అవమానాలు పడేలా చేశావు. ఇప్పుడు నా కన్న తల్లిదండ్రులు ఎవరూ తెలిసినా వాళ్ళు నన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. అన్నీ తెలిసిన నానమ్మ నోరు పిప్పే స్థితిలో లేదు. ఎందుకు నా మీద ఎంత కక్ష కట్టావు? రాధా, మనుషులు చేసిన తప్పులకి ఆ దేవుళ్ళని నిందిస్తే ఎలా? దేవుడు నీకు మంచి చేయాలనుకుంటున్నాడని నమ్మే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు? దేవుడు నీకు మంచి చేయాలని ప్రతి క్షణం నీకు అవకాశం కల్పిస్తూనే ఉన్నాడు. కానీ ఈ కలికాలంలో శరీరం నిండా స్వార్థం, మోసం నింపుకున్న ఈ మనుషులు, అంటే చిన్నప్పుడు ఆ చలపతి భ్రమరాంబ వల్ల, ఇప్పుడు ఈ సత్య భ్రమరాంబ వల్ల మనకెన్ని సమస్యలు. కానీ దేవుడు చేసిన మంచి ఏంటంటే నువ్వే గాయత్రి అని తెలియడం. నిన్ను ఎవరూ నమ్మలేని పరిస్థితుల్లో బామ్మకి నిజం తెలియడం. తెలిసి ఏం లాభం మనోహర్? పాపం నిజం తెలిసి బయటికి చెప్పలేక తను ఎంత బాధ అనుభవిస్తుందో తలుచుకుంటేనే మనసంతా ఏదోలా ఉంది. ఆ సత్య తెలివిగా బామ్మకి నిజం తెలిసిందని కావాలనే ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసింది. అవును మనోహర్, ఇప్పుడు నేను అక్కడ ఉంటేనే ఏదో రకంగా నానమ్మని కాపాడుకోగలుగుతాను. లేదంటే ఆ సత్య బ్రహ్మలు ఎంతకైనా తెగిస్తారు. భగవంతుడా, నానమ్మని కాపాడుకోవటానికి నేను ఆ ఇంటికి వెళ్ళాలి. అందుకోసం నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఆ ఒక్క అవకాశం నానమ్మ ఆరోగ్యాన్ని, నేనే గాయత్రి అనే నిజాన్ని రెండింటిని నిలబెడుతుంది. దయచేసి ఒక్క అవకాశాన్ని చూపించు స్వామి.
రాధా, దేవుడు మంచి వాళ్ళకెప్పుడు మంచే చేస్తాడు. మనసులో ఎలాంటి కల్మషం లేని నీకు తప్పకుండా మంచే జరుగుతుంది. ఆ దేవుడు నిన్ను ఏదో రకంగా మళ్ళీ నిన్ను ఆ ఇంట్లోకి వెళ్ళేలా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నన్ను నా తల్లిదండ్రులకి దూరం చేసి, అయిన వాళ్ళకి దూరం చేసి, ఈ ఇంటికి దూరం చేసి నన్ను ఎంతగానో బాధ పెట్టావు. నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? నువ్వు నన్ను పంపించడం కాదు, నేనే నిన్ను బయటకు గెంటేస్తాను. నువ్వు నన్ను పంపిస్తావు, నేను నిన్ను గెంటేస్తాను. చూసుకుందాం. చూసుకుందాం. ఛాలెంజ్. ఛాలెంజ్.